సీమంతిని. పూర్వం చిత్రవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకి వరుసగా 8 మంది కొడుకులు పుట్టిన మీదట ఒక్కతే కుమార్తె పుట్టింది. ఆమెకి సీమంతిని అని పేరు పెట్టుకుని చిత్రవర్మ అతి గారాభంగా పెంచుతూ వచ్చాడు. ఒకప్పుడు జ్యోతిష్యులు సీమంతిని జాతకం చూసి ఈమెకి వైధవ్యం కలుగుతుందని చిత్రవర్మకి చెప్పారు. చిత్రవర్మ ఈ సంగతి తెలిసి ఎంతో దిగులు పడి ఈ మాట సీమంతికి తెలియకుండా దాచి ఆమెకి వివాహం చేసే ఆలోచన చేశాడు. అయితే రహస్యం దాగలేదు. తనకి వైధవ్యం కలగనున్నదని తెలిసి సీమంతిని సోమవార వ్రతాలు చేస్తూ శివుణ్ణి ఆరాధించసాగింది. చిత్రాంగదుడు అనే నిషధదేశపు రాజుకి రాకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ చిత్రాంగదుడు నలదమయంతుల మనవడు, చిత్రసేనుడి కొడుకు. పెళ్లి అయినాక అల్లుణ్ణి తన ఇంటినే ఉంచుకుని చిత్రవర్మ 1000 కళ్ళతో కాపాడుతూ వచ్చాడు. ఒకసారి చంద్రాంగదుడు సపరివారంగా ఒక నావలో ప్రయాణమైపోతూ ఉండగా పెద్ద గాలి వీచి పడవ కాస్త నీటిలో మునిగిపోయింది. నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుణ్ణి కొందరు నాగకన్యలు చూసి తమ వెంట పాతాళ లోకానికి తీసుకుపోయారు. నాగరాజైన తక్షుడు చిత్రవర్మకి మిత్రుడు. అంచేత చిత్రవర్మాలుడైన చంద్రాంగదుడికి చక్కని ఆతిథ్యం ఇచ్చి తమ లోకంలో 3 ఏళ్ల పాటు తన దగ్గరే ఉంచేసుకున్నాడు. నావలో ప్రయాణమై వెళ్ళిన తన భర్త ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి జోస్యం నిజమయ్యింది అనుకుని సీమంతిని అలంకారాలన్నీ తీసేసి విధవరాలిగా తయారయ్యింది. శివుణ్ణి మాత్రం నిష్ఠగా ఆరాధిస్తూనే ఉంది. నేను వచ్చి చాలా కాలమైంది కనుక నా వాళ్ళు నా కోసం దుఃఖపడుతూ ఉంటారు. నాకిక సెలవిప్పించండి అని చంద్రాంగదుడు తక్షుడితో చెప్పి నాగకన్యల సహాయంతో భూలోకానికి తిరిగి వచ్చేశాడు. భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించుకోవటం కూడా కష్టమైంది. తన భర్త చనిపోలేదని తెలుసుకున్నాక సీమంతిని తాను చేసిన శివపూజే తన భర్తని కాపాడింది కదా అనుకుంది. నాగలోకం నుంచి తిరిగి వచ్చాక చంద్రాంగదుడు సీమంతిని వెంట పెట్టుకుని తమ నగరమైన నిషదకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరికీ కూడా వైభవంగా వివాహం జరిగింది. ఇప్పుడు సీమంతిని తన భర్తని తిరిగి పొందిన సంతోషంలో సోమవార వ్రతం చేసినప్పుడల్లా కూడా దంపతులకి ధారాళంగా దానాలు కానుకలు ఇస్తూ రాసాగింది. ఎందరో దంపతులు వచ్చి ఆమె చేత లేదనిపించుకోకుండా కానుకలు పుచ్చుకుపోతూ ఉన్నారు. ఇలా ఉండగా విదర్భ దేశంలో 2 బ్రాహ్మణ కుమారులు ఉండేవారు. ఒకడి పేరు సోమవంతుడు, రెండవ వాడి పేరు సుమేధుడు. వాళ్ళిద్దరూ ఒకే గురువు వద్ద చదువు పూర్తి చేసి తమకి పెళ్ళిళ్ళు చేయమని తమ తల్లిదండ్రుల్ని అడిగారు. మీ పెళ్ళిళ్ళు చేయడానికి మా దగ్గర డబ్బు లేదు కనుక మీరే రాజు దగ్గరికి వెళ్ళి మీ విద్యల్ని ప్రదర్శించి రాజుని మెప్పించి డబ్బు సంపాదించి పెళ్ళిళ్ళు చేసుకోండి అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పారు. ఆ 2 కుర్రవాళ్ళు కూడా విదర్భరాజు దగ్గరికి వెళ్ళి తమకి ధన సహాయం చేయమని అర్థించారు. అయితే రాజు మీకు డబ్బు కావాలి అంటే దంపతుల్లాగా వేషాలు వేసుకుని నిషధదేశపు రాణి అయిన సీమంతిని వద్దకి వెళ్ళండి. ఆమె దంపతులకి ఇచ్చే డబ్బుకి బంగారానికి అంతంటూ ఉండదు. ఖచ్చితంగా మీరు అడిగితే ఇవ్వక మానదు అన్నాడు. ఇలాంటి మోసం ఎలా చేయటం అని సుమేధుడు వెనకాడాడు. కానీ సోమవంతుడు మరేమీ పర్వాలేదు, దీనికింత ఆలోచన ఎందుకు, రాజాజ్ఞ పాటించడమే మన కర్తవ్యం అన్నాడు. తర్వాత సోమవంతుడు స్త్రీ వేషం ధరించాడు. అతను సుమేధుడు కలిసి దంపతులుగా నటిస్తూ సీమంతిని చేసే సోమవార వ్రతానికి వెళ్ళారు. తన మామూలు ప్రకారం వచ్చిన ఆ దంపతులిద్దరికీ కూడా సీమంతిని కానుకలు ఇచ్చి పంపింది. మన మోసం బయటపడేలోగా మనం నిషదని వదిలిపోవడం మంచిది అన్నాడు సుమేధుడు. కానీ సోమవంతుడు తన ఆడవేషం తీసివేయటం అసంభవం అయ్యింది. ఎందుకంటే వాడు కాస్త ఆడదిగా మారిపోయి సోమవతి అయిపోయాడు. చేసేది లేక వాళ్ళిద్దరూ అలాగే విదర్భదేశం చేరి తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. సోమవంతుడిగా వెళ్ళిన తన ఏకైక పుత్రుడు సోమవతిగా ఇంటికి తిరిగి రావడం చూసి సోమవంతుడి తండ్రి సారస్వతుడు విషయమంతా తెలుసుకున్నాడు. కుర్రవాళ్ళకి ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చిన విదర్భరాజే ఇందుకు బాధ్యుడు అనుకుని ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరికి వెళ్ళి నీ మూలంగా నా కొడుకు కాస్త ఆడదైపోయాడు అని జరిగిన సంగతంతా విడమర్చి చెప్పాడు. విదర్భరాజుకి ఆశ్చర్యం విచారం రెండూ కలిగాయి. ఆయన పార్వతీ పరమేశ్వరులని ధ్యానించగా పార్వతీదేవి ప్రత్యక్షమై రాజా ఏం కావాలి అని అడిగింది. తల్లి, సోమవతి తిరిగి సోమవంతుడిలాగా మారిపోయేటట్టు అనుగ్రహించు తల్లి అని వరాన్ని కోరుకున్నాడు. అయితే పార్వతీదేవి శివాగ్నికి తిరుగులేదు. నీవు చేసిన తప్పు, నీ ఉత్సుకత రెండూ కలిపి ఆ కుర్రవాణ్ణి ఆడదిగా మార్చేశాయి. పైపెచ్చు ఆ కుర్రవాడు తన దురాశ కొద్దీ ఆడవేషం ధరించి సీమంతిని మోసం చేశాడు.
శివాజ్ఞకి తిరుగులేదు అని చెప్పింది పార్వతీదేవి. అయితే తక్షణ కర్తవ్యం అని అడిగాడు పార్వతీదేవిని రాజు. దానికి పార్వతీదేవి వెంటనే వెళ్ళి సీమంతిని కాళ్ళు పట్టుకుని క్షమించమని ప్రార్థించండి, ఆమె అనుగ్రహించినట్లు అయితే ఇతడికి తిరిగి పురుష రూపం సంప్రాప్తించగలదు అని పార్వతీదేవి అదృశ్యమైపోయింది. వెంటనే విదర్భరాజు తాను చేసిన తప్పిదాన్ని ఒక లేఖపై రాసి సుమేధుణ్ణి సోమవతిని వెంటబెట్టుకుని నిషధ రాజ్యానికి వెళ్ళి సీమంతినితో జరిగినదంతా చెప్పి క్షమాపణ కోరుకోమన్నాడు. సోమవతి సుమేధుడు కలిసి దంపతులుగా తిరిగి సీమంతిని దగ్గరికి వెళ్ళి ఒకనాటి సోమవారం నాడు జరిగినదంతా వివరించి, మాకు ఈనాడు నీ దగ్గర నుంచి ఎటువంటి దానధర్మాలు వద్దు, మమ్మల్ని మరణించు అని జరిగిందంతా వివరించారు. జరిగినదంతా వివరంగా తెలుసుకున్న సీమంతిని అమ్మవారు ఎప్పుడైతే మీకు ప్రత్యక్షమైందో అప్పుడే ఆవిడ అనుగ్రహం, ఆవిడ మిమ్మల్ని క్షమించడం జరిగిపోయింది. పార్వతీదేవి మిమ్మల్ని అనుగ్రహించగా నేనంతటి దాన్ని అని చెప్పి వారిని క్షమించడము జరిగింది. దానితో అప్పటి వరకు సోమవతిగా ఉన్న సోమవంతుడు కాస్త మళ్ళీ పురుష రూపాన్ని పొందారు. అలా ఈ కథ సుఖాంతమైంది. దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఊరికే అనలేదు. ఎవరు చెప్పినదైనా సరే కాస్త వెనక ముందో ఆలోచించుకుని చేయడం మంచిది. అలా కాక తొందరపడితే ఇలాంటి అఘాయిత్యాలే జరుగుతాయి. దేవుడితో ఆటలాడకూడదు. సరే, ఈ కథ నాతో పాటు మీ అందరినీ కూడా ఆకర్షించింది అనుకుంటున్నాను. ఈ కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి మరిన్ని మంచి కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మళ్ళీ మరొక మంచి నీతిగల చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.